మనం చేసే ఫీల్డ్ ఏంటిది? రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది మంచి ఫీల్డా చెడ్డ ఫీల్డా? ఎక్సలెంట్ ఫీల్డ్. మరి ఎందుకు చాలా మంది ఇంకా స్టేటస్ పెట్టుకుంటలేరు? ఇంకా కొత్త వ్యక్తి కనిపించినప్పుడు విజిటింగ్ కార్డ్ ఇస్తలేరు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎంతమంది జాబ్ల విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయంటే ఒక్కసారి చేయలేపితే తీసి చూపెట్టండి. మీ దగ్గర చాలా ఉన్నాయి. ఏబిఎన్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మీకు నిత్య నూతన జీవన శైలికి తెలివైన పెట్టుబడి ప్రత్యక్ష రూపం. మీ పిల్లల చదువులు, పెళ్లి, సొంత ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కొరకు మంచి రీసేల్ వాల్యూ, క్లియర్ డాక్యుమెంట్, రేరా అనుమతులు కలిగిన ప్రాజెక్టు, 24 సంవత్సరాల రియల్ ఎస్టేట్లో అనుభవం కలిగిన జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ప్రాజెక్ట్స్. ఒకసారి రండి సార్. ఒకసారి ఈ చదువుతుంటే ఎట్లుందంటే డాక్టర్ సమ్మయ్య రాజు, విజయవాడ కనకదుర్గ వీధి, పెళ్లి కావట్లేదా, ఆర్థిక ఇబ్బందుల సమస్య ఏదైనా మీరు రాకుండా వాట్సాప్ కాల్ చేసినా మీ సమస్యలు తీరుస్తాం. చూసి రాడదన్నా ఇది అంతకంటే బాగుంది. అంటే చదివినప్పుడు ఒక రకమైన భరోసా అనేది ఏర్పడుతుంది కస్టమర్కి. థ్యాంక్ యూ. అంటే మనం ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే బేసిక్గా మనం రియల్ ఎస్టేట్లో ఉన్నాము, తెలుసో తెలియకనో మన సీనియర్ తీసుకొచ్చిండు. ఒక్కసారి మీ సీనియర్ ఒక్కసారి సపోర్ట్ కొట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి ఏదో వచ్చినామా పోయినామా రామా అనేది కాకుండా జాబ్ చేస్తే మన యావరేజ్ అందరు ఏజ్ 30+ ఉందిగా, ఒక్కరిద్దరు తీసేస్తే రైట్. సో జాబ్ చేస్తే మినిమం శాలరీ ఎంత ఉంటుందండి? 20,000. మనం ఈ కేటగిరీకి బతకలేము బేసిక్గా. ఇంకొంచెం చదువుకొని ఉంటే 60,000. ఇంకొంచెం పైకి వెళ్తే 1,00,000. ఈ 1,00,000 ఇప్పుడు ఏమైందంటే స్ట్రెస్, బాధ్యత చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని మనం చేయలేం. ఇంకో 2 lakhs వచ్చింది అనుకోండి. 2 lakhs సాలరీ కాబట్టి ఏం చేయాలి? అట్లీస్ట్ సాఫ్ట్వేర్, C++, లైనెక్స్, జావా, మ్యాగీ అటువంటి చాలా చదివితే ఈ 2 lakhs వస్తుంది. మనకు ఆ స్కోప్ ఉందా? ప్రజెంట్ మనకున్న దగ్గర లేదు అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. మనం ఇప్పుడు గ్రూప్ 4s రాసే అంత ఓపిక కానీ తీరిక కానీ ఎలిజిబిలిటీ కానీ ఉందా? లేదు. సో మనం ఖచ్చితంగా బిజినెస్కి వెళ్ళాలి. ఓకేనా? ఈ బిజినెస్కి వచ్చేసి ఒకటి ఉంటుంది విత్ ఇన్వెస్ట్మెంట్. ఏముంటాయి విత్ ఇన్వెస్ట్మెంట్లో? షాపు. ఇన్వెస్ట్మెంట్ అంటే రెండే, హై రిస్క్, హై రిటర్న్స్. ఎప్పుడైనా సరే లో రిస్క్, లో రిటర్న్స్. లో రిస్క్ అంటే ఏముంది? చిన్న అట్టి బండి పెట్టుకున్న పొద్దుగా 5,000 రూపాయలు మార్కెట్లో తెచ్చుకుంటే సాయంత్రం వరకు పని చేస్తే 1,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. దాంతో బతకగలుగుతామా? బతకాలి. హై రిస్క్, బంగారం షాప్ పెట్టినాం, లేకుంటే పెద్ద బిజినెస్ చేసినాం, ఒక 50 లక్షలు కట్టి కన్స్ట్రక్షన్స్ ఏదో ఒకటి, లాభం వస్తాను గ్యారంటీ ఉందా? మనం దానికి ఎంతసేపు టైం పెట్టాలి? పర్ డే వచ్చేసి బిజినెస్ చేస్తే 16 to 18 hours పెట్టాలి. నిజంగా బిజినెస్ బాగా నడిచింది, మీరు ఒక్కరితో అవుతుందా? ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ వచ్చినప్పుడు బేసిక్ ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ రాదు చాలా మందికి. రాగా అసలు కేసులు వచ్చి నష్టం చాలా మంది ఉన్నారు బిజినెస్ ఫీల్డ్. సో నెక్స్ట్ మనం ఎంచుకుందాం. ఇదేమో విత్ ఇన్వెస్ట్మెంట్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్కి ఏమున్నాయి ఆప్షన్స్? ఇంకోటి ఉంది అంతకంటే ముందు, చాలా బంగారం, LIC. ఒక్కసారి LIC వాళ్ళు ఎంతమంది అంటే ఒకసారి చేయలేపండి. LIC దిగ్గజాలు మన ఉమర్ ఖాన్ కానీ, సురేందర్ గారు కానీ, కిరణ్ కానీ, అంటే మార్కెట్ ఫీల్డ్లో రియల్ ఎస్టేట్ని ఏలుతున్న 100 మందిలో 50 మంది కూడా LIC. సో LICలో ఏమవుతుందంటే జీరో ఇన్వెస్ట్మెంట్. మన రిటర్న్స్ ఎంత వస్తుంది? తక్కువ వస్తుంది. ఎంతవరకు వస్తుంది అంటే బట్ట పొట్ట అంతవరకు తప్పించి లగ్జరీ లైఫ్ బతకలేమన్నమాట. ఎందుకు బతకలేమంటే సపోజ్ నాకే కిరణ్ LIC ఇచ్చారు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిండు. ఇయర్లీ మనం ఎన్నిసార్లు తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ 1 time. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిండు, ఎంత ఎన్నిసార్లు తీసుకుంటాం? 1 time. సెకండ్ టైం ఇన్సూరెన్స్ కావాలని అడిగితే మనకేమనిపిస్తుంది? నేను ఇన్సూరెన్స్ చేయకుంటే కిరణ్ బతకలేడేమో పాపం అని సింపతి ఏర్పడుతుంది. కానీ మనం ఉన్న ఫీల్డ్ ఏంటిది ఇప్పుడు? సో మనకు తెలిసో తెలియకుండా మనం మంచి ఫీల్డ్కి వచ్చినామా మార్కెట్లో?
రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మనం ఏమమ్ముతాం, ఇంకేమవుతాం? అసలు రియల్ ఎస్టేట్ ఏంటిది? బేసిక్గా ఓన్లీ భూమేనా? ఒకటి ప్లాట్స్, సెకండ్ ఫ్లాట్స్ కానీ హౌజెస్ కానీ, థర్డ్ వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కానీ. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫ్లాట్స్ గురించి చూసుకుందాం. ఫ్లాట్ కానీ హౌజెస్ కానీ ఒక మనిషికి ఎన్ని ఇల్లులు ఉంటాయి? మ్యాక్సిమం ఒకటి లేదా రెండు. ఇల్లు కొనేటప్పుడు సపోజ్ మనం ఇల్లే అమ్ముతున్నాం, డెసిషన్ మేకర్ ఎంతమంది ఉంటారు? ఒక ఇల్లు కొనాలంటే డెసిషన్ మేకర్స్ మినిమం 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ పిల్లల స్కూల్కి ఇల్లు దగ్గర ఉండాలి. రాత్రిపూట చుట్టాలు కనుక ఇంట్లో జాబ్ చేస్తే బస్ స్టాండ్ దగ్గర ఉండాలి. ప్లస్ చుట్టూ మాస్ ఏరియా ఉండదు, క్లాస్ ఏరియా ఉండాలి. పిల్లలు పెద్దగా అయితే మంచి కాలనీ ఉండాలి. అందరికీ అన్నీ నచ్చినాయి. వాస్తవం వస్తాడు పంతులు, ఈశాన్యం పెరగలేదు, నీ నైరుతి పెరిగింది, నీ పేరు నచ్చుబాటు రాదని చెప్తారు. అంటే మనం ఒక్క ఇల్లు అమ్మాలంటే 10 రకాల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక ఫ్లాట్ అమ్మాలన్నా కానీ ఒక 10 రకాల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్క మనిషి ఒక ఇల్లు కొనాలంటే మినిమం 2-3 ఇయర్స్ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. అదే మనం ప్లాట్ కొనాలంటే అన్న ప్లాట్ కొంటే తమ్మునికి తెలియదు, కొంతమందికి భార్య ప్లాట్ కొంటే భర్త కూడా తెలియదు, ఎక్కడ తాగి అది అవసరానికి వస్తే అమ్ముకుంటాడేమో అని చెప్పి. అంటే ఒక మనిషి ప్లాట్లు ఎన్ని కొంటాడు అన్న దానికి ఏమైనా లిమిటేషన్ ఉందా? మన లింగమే సార్ లేరు. సార్కి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి తెలుసా? సార్ ఏజ్ ఎంత ఉందో అందులో బయట అన్ని ప్లాట్లు ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్ అన్న కూడా 12 ఉన్నాయి, నాకు 12 ఉన్నాయి. అది చిన్నగా పెద్దగా విషయం కాదు. అంటే మేము రిలేషన్ చేసినప్పటి నుంచి ఇయర్లీ 1-2 కొనుక్కోవడం మనకు అలవాటు. నాట్ ఓన్లీ జేబీ కంటే ముందు నుంచి ఒక 10 ప్లాట్ల దాకా నేను తీసుకున్నాను. అంటే మనం అమ్మే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 3 ప్రోడక్ట్లలో మనకు తెలుసో తెలియక మనం ఉన్నది ఏంటిది, మనం ఎంచుకున్నది ఏంటిది? ప్లాట్స్. అంటే నెంబర్ 1 ఇండస్ట్రీలో ఉన్నాము, నెంబర్ 1 ప్రోడక్ట్ ఏదైతే రియల్ ఎస్టేట్లో ఉందో నెంబర్ 1 ప్లాట్స్ అమ్ముతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్రూవల్స్ ఏమేమి ఉంటాయి ఒక ప్లాట్ అమ్మాలంటే? సరే బేసిక్ ఒక 3 ఉంటాయి. ఒకటి పంచాయతీ. ఏం పంచాయతీ? నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? లాస్ట్ వద్దాం. ఇంకొకటి ఇది అప్రూవ్డ్ కిందకి వస్తాయని. ఒకటి గ్రామ పంచాయతీ, ఒకటి వచ్చేసి ఫామ్ ల్యాండ్, నెక్స్ట్ వచ్చేసి అప్రూవ్డ్ వార్డ్. గ్రామ పంచాయతీలో ద నేమ్ ఇట్ సెల్ఫ్ పంచాయతీ. ఎందుకు పంచాయతీలు ఉంటాయి గ్రామ పంచాయతీలో అంటే, గ్రామ పంచాయతీలో పర్మిషన్ ఇచ్చేది ఆ ఊరి సర్పంచ్ కానీ ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఇద్దరే పర్మిషన్ ఇస్తారు. సో వాడు మనోడైతే పార్కు కూడా కబ్జా చేసి అమ్ముకున్న అధికారం ఉంటుంది. వాడు మనోడైతే భూదన్ ల్యాండ్ 66 నెంబర్ ఉంటుంది, సర్వే నెంబర్, వీటి ల్యాండ్ 65 ఉంటుంది. ఇట్లా మెల్లగా కబ్జా చేస్తాడు, పర్మిషన్ మొత్తం తీసుకుంటారు. ఇది చేస్తారు. ఒక 10 ఏళ్ళ తర్వాత స్పోర్ట్ ప్రాపర్టీ అని వస్తారు, భూదన్ ల్యాండ్ ప్రాపర్టీ వస్తారు. అప్పుడు సర్వే చేసి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ పొలగొడుతున్నాం హైడ్రా అంటారు. సో గ్రామ పంచాయతీ ఎందుకు అంటే మనం ఉపయోగపడి కాదు, గ్రామ పంచాయతీలు చాలా లొసుగులు ఉంటాయి కాబట్టి మనం అమ్ముతున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎవరన్నా అమ్మట్లేదు, డబల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, కార్పొరేట్ కబ్జా ఉంటాయి. నెక్స్ట్ ఫామ్ ల్యాండ్. అసలు ఫామ్ ల్యాండ్ అంటే ఏంటిది? సింపుల్గా 3 పైసలు చెప్పాలంటే ఒక 10 ఎకరాల ఆసామి రైతు, సాదా రైతు లేదు, ఆయన దగ్గర నుంచి మనం చిన్న రైతులు లెక్క 1 గుంట 2 గుంటలు తీసుకొని మనం చేసుకోవడం. ఇందులో డ్రాబ్యాక్స్ ఏముంటాయి అంటే ఫామ్ ల్యాండ్లో, ఫామ్ ల్యాండ్ అంటేనే ఎటువంటి పర్మిషన్ గవర్నమెంట్ నుంచి లేదు. ఎప్పటికీ ఫామ్ ల్యాండ్లో కరెంట్ సప్లై ఉండొద్దు, ఎప్పటికీ ఫామ్ ల్యాండ్లో రోడ్లు వేయొద్దు, ఎప్పటికీ ఫామ్ ల్యాండ్లో సపరేట్ పార్క్ అని కానీ ఇటువంటివి ఉండదు. ప్లస్ మీకు ఫామ్ ల్యాండ్లో మినిమం 5 గుంటాస్ అంటే ఎన్ని గజాలు? 605 గజాలు ఉంటేనే ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. బట్ బయట చాలామంది 121 స్క్వేర్ యార్డ్స్, 244 స్క్వేర్ యార్డ్స్, 2 గుంటలు, 3,99,000కి ప్లాట్. ఇది ఏంటంటే కామన్ మ్యాన్ చూడంగానే 3 లక్షలు ఉన్నాడు, మస్తు మంది ఉంటారు. గట్టి మాట్లాడితే ఇక్కడ ఉన్న దగ్గరనే 3 లక్షలు ఉంటాయి.
సో వాళ్ళకి ఏమనిపిస్తుంది 4 లక్షల ప్లాట్ వస్తుంది కదా తీసుకుందామని ఆలోచనతో ఈజీగా మోసపోతున్నారు. సో మనం ఏమమ్ముతున్నాం, మనం అమ్మేది ఏంటిది అప్రూవల్ లేవర్స్. అప్రూవల్ లేవర్స్ అంటే డిటిసిపి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ముడా కావచ్చు, కుడా కావచ్చు, కొత్తగా వచ్చిన ముడా కావచ్చు, మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, హన్మకొండకి అయితే కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, విజయవాడకి అయితే కూడా, వైజాగ్ అయితే కూడా. సో మనము ప్లాన్తో వచ్చినామా, ప్లాన్ లేకుండా వచ్చినామా, మన పక్కింటి వాళ్ళు పిలిచి వచ్చినామా, కానీ మొత్తానికైతే నెంబర్ 1 ఇండస్ట్రీలు ఉన్నాం, నెంబర్ 1 ప్రోడక్ట్ అమ్ముతున్నాం, నెంబర్ 1 అంటే ఉన్న దాంట్లో అప్రూవ్డ్సే అమ్ముతున్నాం, అన్నీ మంచిగా ఉన్నాయి. కంపెనీ కూడా ఒక 3 రకాలు ఉంటుంది గుడ్డిగా. ఒకటి కంపెనీ మంచిగా ఉంటుంది, అంటే లీగల్గా మంచిగా ఉంటుంది, బట్ ఏముండవు డెవలప్మెంట్స్ ఉండవు, యాక్సెస్ రోడ్ ఉండదు. నేను కంపెనీ పేరు కూడా చెప్పాను, ఎందుకంటే నేను ఇక్కడ మార్కెట్గా మాట్లాడట్లేదు, కంపెనీలో కొన్ని వ్యక్తి లెక్క. బీపీజీ కంపెనీలో బిల్డింగ్ పురా గ్రూప్ 2009లో షాద్ నగర్ గ్రాండియర్ 2లో 1300 లెక్క గజ లెక్క కొన్నా. ఎప్పుడంటే 2009లో. ఇప్పుడు ఎంత నడవాలి, రీసేల్ కావాలంటే మినిమం 30,000 ఉండాలి, దరిద్రానికి 20,000 ఉండాలి, టైం బాగాలంటే 15,000 ఉండాలి. కానీ నా ప్లాట్ ఎంత తెలుసా, 2,000 రూపాయలకి ఏమడుగుతున్నాడు. సూపర్. వాస్తవం, మీరు కూడా అమ్మవచ్చు, నేను ఇస్తాను. గ్రాండియర్ 2 బీపీనగర్. నేను పేరెందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కస్టమర్ని మార్కెటింగ్ వ్యక్తిని కాదు, టీం బిల్డర్ కాదు. అంటే మార్కెట్లో కంపెనీ మంచిదే ఉంటుంది, కానీ లీగల్ పర్ఫెక్టే ఉంటుంది, కానీ డెవలప్మెంట్స్ లేదు. అది కూడా మనకు వేస్టే కదా. నెక్స్ట్ ఇంకో కంపెనీ ఉంది జనహర్ష. ఎంతమంది తెలుసు కంపెనీది? జనప్రియ జనహర్ష అంతా ఒకటే. 2006లో ఈఎంఐ బేస్లా నేను 18,000 కొన్నా. ఈఎంఐగా మాది రేట్ ఎక్కువ ఉంటుంది, 18,000 గజం పడ్డది. ఈఎంఐ క్లియర్ కానీ 2012 6 ఇయర్స్ ఈఎంఐ కడితే క్లియర్ అయింది. మొన్న సైట్ చూడడానికి వెళ్తే 800 per square yard. సార్ మీకు ప్లాట్ దొరకదు, డాక్యుమెంట్ ఇచ్చి వెళ్ళిపోండి, 800 per square yard. 1000 రూపీస్ లాస్, 1000 రూపీస్ ఉంటా మైనస్. అప్పటికి ఎన్నేళ్ళు ఇది? ఒక 15 ఏళ్ళు. అంటే మనకు నాలెడ్జ్ లేక మనకేదో వస్తుందని చెప్పి తెలిసి తర్వాత కంపెనీ మంచిగా ఉంది, స్పెక్ట్రా పెద్ద కంపెనీ, ఈ మధ్య పేపర్లో చూసినాం మోసాలు జరిగినాయి. ప్లస్ జేఎస్ఆర్ సన్ సిటీ ఉంది, కంపెనీ క్లియర్. మా అన్నయ్య ప్రైవేట్ కోర్ పని చేసిండు 10 years బ్యాక్. 1 lakh కమిషన్ ఇంకా రావాలి. కమిషన్ ఇవ్వండి సార్ అంటే, కమిషన్ ఇస్తే మీరు బయట పని చేస్తారు, మీకు కమిషన్ ఇవ్వము, మీరు మళ్ళీ మా దగ్గరకు వచ్చి పని చేస్తే కమిషన్ ఇస్తాం. మన దాంట్లో జేబీ అట్లా ఉందా? ఎవరికైనా ఒక రూపాయి బాగుందా ఇప్పటివరకు? అంటే మనం ఉన్న ఫీల్డ్ కానీ, మనం అమ్మే ప్రోడక్ట్ కానీ, మనం ఉన్న అప్రూవల్ ప్రోడక్ట్ కానీ, మనకున్న కంపెనీ కానీ నెంబర్ 1 అయినా కాదా? అందులో జేబీలో కూడా నెంబర్ 1 కంపెనీకి వచ్చినాం, అన్నీ బాగానే ఉన్నాయి. మరి 14 టీంలు ఉంటే ఓన్లీ ఒక టీం ఎందుకు పెర్ఫార్మెన్స్ ఫస్ట్ ఉంది? పని చేస్తారు కాబట్టి, టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఉందండి. వేరే టీంలో మన పేరు చెప్పే అవసరం లేదు. సార్ కస్టమర్ ఉంటూ కార్ పెడతావా అంటే, కస్టమర్తో నాకు ఇంటర్వ్యూ చూపెట్టు, నేను సాటిస్ఫై అయితే విజిట్ పెడతా. లేదు కస్టమర్ సేల్ అయితేనేమో క్యాపిల్ నేను పెడతా, కస్టమర్ సేల్ కాబట్టి మాత్రం 50% నేను పెట్టుకోవాలని చెప్తున్నా. మన దగ్గర ఎవరన్నా చెప్పినా ఇంతవరకు కస్టమర్ పక్కన పెట్టండి, మార్కెటింగ్ పర్సన్ని తీసుకొస్తాం సార్ అంటే క్యాప్ పెట్టామని ఎవరు అందరూ ఉన్నారా? లేదు. వాళ్ళు ఉంటే చేయకపోవచ్చు, వాళ్ళ సీనియర్తో ఇప్పుడే మాట్లాడు. ఎక్కడైనా ఉందా మార్కెటింగ్ పర్సన్ తీసుకొస్తాము మా క్యాప్ పెట్టండి అంటే పెట్టే టీం ఏదైనా ఉందా? సార్ క్యాబ్ కాకుండా వాళ్ళకి తినిపిస్తున్నారు కూడా సార్. తినిపిస్తుంది ఇక్కడ తినిపిస్తుంది సార్, ఎక్కడంటే అక్కడ అంటే మన దగ్గర మనం ఎందుకు పని చేస్తున్నాం అంటే, అందరం కిందికి వెళ్ళి పైకి వచ్చినాము, మేము ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాము, మాకంటే ఎక్కువ సక్సెస్ మీరు పొందాలని ఒక చిన్న తపన తప్పించి వేరేది ఏం లేదు. నెంబర్ 1 టీంలో ఉన్నాము, నెంబర్ 1 స్టేటస్లో ఉన్నాము, నెంబర్ 1 టీంలో ఉన్నాము, కంపెనీ నెంబర్ 1, ఇన్ని నెంబర్ 1 ఉన్నా మనం ఎందుకు నెంబర్ 1 కావట్లేదు? ఎందుకు కావట్లేదు అంటే ఖచ్చితంగా అవుతాడు, కొంచెం వెయిట్ చేయండి బాస్, అంతే. మనం అందరం నెంబర్ 1 అవుతాం, కొంచెం ఓపిక బట్టి వెయిట్ చేస్తే 100% మనదే. లాస్ట్గా బాగా
అంటే గొప్ప వ్యక్తి దగ్గర మారాలంటే పాత తరం లేక తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమే గొప్ప వ్యక్తి కాదని చెప్తాడా? మనం చేసే పనే తపస్సు లెక్క చేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, కొన్ని నిజంగా మీరు ఒక 1 year జేబీలో చేసిరు, నెంబర్ 1 టీంలో చేసిరు, 0 సేల్స్ వచ్చినాయి, మీకు నష్టమా లాభమా? లాభం. ఎట్లా లాభం? నాలెడ్జ్ వస్తుంది సార్. నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వల్ల ఎంత లాభం వస్తుంది కూడా. సపోజ్ మన కిరణే ఉండు, 1 year పెట్టిండు, 0 సేల్స్ వచ్చినాయి. కిరణ్ అయితే రియల్ ఎస్టేట్ చేస్తేనే బతకడం లేదుగా. బయటకు వెళ్ళిండు, వాళ్ళ బొమ్మడి షాప్, మీ బొమ్మడి బిర్యానీ లేదు ఖమ్మంలో, 5 star బిర్యానీలో వేయండు, మంచిగా సంపాదించాడు, ఒక 50 లక్షలు సంపాదించాడు. ఇలా బొమ్మడి తినే కలిసి హైదరాబాద్కి వచ్చారు, ప్లాట్ ఉందామని వచ్చారు. ఎగ్జాంపుల్ జేబీగా ఎక్సైటెడ్ కంపెనీ వేరు, అది టోపీ పెట్టే కంపెనీ బేసిక్గా. కిరణ్ పోయి ఏమడతాడు, నేను ఆల్రెడీ ఈడీలేక చేసి వచ్చిన, నాకు గజానికి 1000 రూపాయలు తగ్గుతుందని తెలుసు, 1000 రూపాయలు తగ్గిస్తే కొంటామని చెప్తాడు. అప్పుడు మీరు ఒక 500 వేలు ప్లాట్ కొంటుంది, మీకు అప్పుడు ఎంత తగ్గుతుంది? 5 లక్షలు. 5 లక్షలు తగ్గిందా? వాళ్ళ బొమ్మని చెక్ చేస్తుంటాడు. అరే బొమ్మని చెక్ చేయకప్పుడే రేరా అప్రూవల్ ఉందా? 1 year కష్టపడేడుగా, నాలెడ్జ్ అంత వచ్చింది, రేరా ఉందా, ఫైల్ ఎల్పీ నెంబర్ వచ్చిందా, మీరు కట్టుకున్న పాత ప్రాజెక్టులలో ఏమైనా ఇల్లులు కట్టుకొని నివసిస్తుర్రా అని ఒక 100 క్వశ్చన్లు అడుగుతాడు. దానివల్ల మీకు ఏమవుతుంది, అట్లీస్ట్ ఒక మీరు మోసపోకుండా, సపోజ్ 50 lakhs మోసపోయిన మన పేపర్ ఎంత ఎన్ని చూస్తలేం. రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీకు మన హైడ్రా ఉంది కదా, హైడ్రా కూల్చిన ఇల్లులు ఎక్కడ ఉన్నాయి? బేసిక్గా ఈస్ట్ సైడా వెస్ట్ సైడా? FTL ఉంది. వెస్ట్ సైడ్ ఉన్నాయి. వెస్ట్ సైడ్ అంటే బేసిక్ ఏంటిది, ఈస్ట్ కంటే కొంచెం అంతా అప్గ్రేడ్ ఉన్న వాళ్ళే వెస్ట్ సైడ్ వెళ్ళారు, సాఫ్ట్వేర్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు. మరి అంతగానో చదువుకున్న వాళ్ళకి హైడ్రా ఒకటి ఇల్లు కూర్చుంటే బాగా ఏడ్చిండే, నాకు గుర్తున్న వాళ్ళకన్నా. నాకు ఇంటీరియర్కి 3 ఏళ్ళు ఖర్చు పెట్టానంటే నేను ఇక్కడ మైగ్రేట్ అయ్యాను, నాకు అన్ని పత్రాలు ఉన్నాయి. మరి అన్ని పత్రాలు ఉండి, అన్ని నాలెడ్జ్ ఉండి, ఆయన ఒక PhD అయి ఉండి కూడా ఎందుకు మోసపోయింది అంటారు? లీగల్ నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు ఎక్స్పర్ట్ కావచ్చు. రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ లేకుంటే నువ్వు నీ జీవితాంతం చేసిన డబ్బులన్నీ కూడా మోసపోయే అవకాశము పోగొల్లే ఉన్నాయి. అది మన హైదరాబాద్లో మెట్రో సిటీ లాంటి దాంట్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ అనేది డబ్బుల కోసం చేసేది కాదు, అదొక ప్రొఫెషన్ కాదు, అదొక జాబ్ కాదు, అది దేవుడు ఇచ్చిన పెద్ద బాధ్యత. మీరు వెళ్ళి చాలా మంది మధ్యతరగతులు కానీ గరీబోలు కానీ ఒక 30-40 ఏళ్ళు కష్టపడి ఓన్లీ వాళ్ళు సపోజ్ 20,000 జీతం చేస్తున్నారు, వాళ్ళు 15,000 ఇంట్లో కిరాయికి ఉండొచ్చు, ఉండకుండా 5,000 రూపాయలు ఇంట్లో కిరాయికి ఉండి ఆ 10,000 రూపాయలు చిట్టేసుకొని 2-3 ఏళ్ళకు కష్టపడి 34 లక్షలు జమ చేసి జీవితాంతం జమ చేసి కూడా ఎక్కడో మోసపోతున్నారు. వాళ్ళందరూ మోసపోకుండా వాళ్ళందరినీ కాపాడే బాధ్యత మనదే అనుకొని మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు మలేషియాకే కాదు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరుగుతారు. కనిపిస్తున్న సురేందర్ గారు కూడా గొప్ప వ్యక్తి, ఉప్పనే కాలేదు. మీకు ఉప్పల్ స్టేడియం ఎంతమంది తెలుసు? ఇప్పుడు వెళ్ళిరా స్టేడియం కంటే బిఫోర్ వాళ్ళు ఏముండే ఐడియా ఉందా? భూమి కంటే ముందల్లా గుట్టలు ఉంటాయి. హైదరాబాద్కి వచ్చింది 2002లో వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్కి వచ్చింది. స్టేడియంలో ఉన్న గుట్టని పలగొట్టి ఉపాధి కోసం వచ్చింది. వాళ్ళ ఏరియా నుంచి ఆ కొండని పలగొట్టి ఆ కొండ రాళ్ళు అమ్ముకుంటే వచ్చే ఆదాయం కోసం వాళ్ళు హైదరాబాద్కి వచ్చింది. అంటే అవకాశాలు అందరికీ ఉన్నాయి. సర్దివి నేను చేసుకున్న వాళ్ళే సూపర్ స్టార్ లేరు. ఈ ఫోన్ మామూలు ఫోన్ సురేందర్ గారిది, వివో, నాది యాపిల్ ఫోన్, ₹1,00,000. కానీ ఇంట్లో చిత్రీకరించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. అంటే ఉపయోగించి తెలివి మనకి ఎక్కువ ఉంది, మనకి మామూలుగా ఉంది. సో దొరికిన ప్రతి అవకాశాన్ని ముందుకెళ్ళి నా సమస్యలు సముద్రం అంత ఉన్నాయని బాధపడకుండా ఆకాశం అంత అవకాశం ఉంది మనకు అనేది కొంచెం గట్టిగా నమ్మి ముందుకెళ్తే మీ ప్రాబ్లం ఎంత పెద్ద ఉన్నా ఎంత ఉంటుంది ఇదే ఉంటుంది. సో మనందరి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక జేబీ అనే సంస్థ ఉంది, ఒక మంచి లీడర్షిప్, మంచి కంపెనీ ఉంది, దీన్ని నమ్ముకొని ముందుకెళ్దాం అనేది
మా ఆలోచన. టికెట్ అందరికి రావచ్చు. ఓకేనా? డెఫినెట్ గా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి.